హాయ్ అండి. ఇవే చాక్లెట్ గింజలని నాకు తెలియక నా చిన్నతనంలో ఎన్నో తినేసి పడేశానండి. ఇప్పుడైతే చాక్లెట్ చేసుకుందామంటే ఈ కాయలే దొరకట్లేదు. మీరు కూడా నాలానే చిన్నతనంలో ఇలా తినేసి పడేశారో లేదో కామెంట్ చేయండి. ముందుగా అయితే వీటిని కొక్కో కాయలని అంటారండి. ఇప్పుడు మనం కోకో పౌడర్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఈ గింజల్ని తీసుకోవాలి. కాయ కొంచెం గట్టిగా ఉంటుంది. పగలగొట్టుకుని ఈ గింజల్ని తీసుకుని ప్లేట్లో వేసి ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఇవి కొంచెం స్వీట్గా ఉంటాయండి. అందుకని దీనిపైన క్లాత్ కప్పి ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే ఈగలు పురుగులు వాలకుండా ఉంటాయి. 10 రోజులు పడుతుందండి ఇలా డ్రై అవ్వడానికి. ఇలా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని గింజల్ని బాగా వేపుకోవాలండి. గింజ అనేది లోపల వరకు బాగా వేగాలి. అప్పుడే కోకో పౌడర్ టేస్ట్ బాగుంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండర్లో వేసుకుని పౌడర్ చేసుకోవడమేనండి. అంతేనండి, సింపుల్గా చేసుకుని హోమ్ మేడ్ కోకో పౌడర్ అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.